పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. 51వ సిఆర్డీఏ సమావేశ ప్రాతిపదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందన్నారు. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వస్తువుల కల్పనకు కేబినెట్ పచ్చజెండా ఊపిందని తెలిపారు మంత్రి పార్థసారథి. భూమి హ్యాండ్ ఓవర్ చేసిన 3 నెలల్లోనే ఇది ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలనే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే 2 ఇయర్స్లో పూర్తి చేయాలి. అదేవిధంగా మెగా ప్రాజెక్ట్స్ అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. అల్ట్రా మెగా అయితే 4 సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మరీ ఎక్కువగా డిలే చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి మండల కృష్ణరావు గారి గురించి తెలియని వారు ఎవరుండరు ఈ ప్రాంతంలో. వారు దివిసీమ గాంధీగా పేరు పొందిన వ్యక్తి. అటువంటి ఆయన జీవన శైలి, ఆ పేరు ఆయన సంపాదించారంటే ఆయన జీవన శైలి ఏ విధంగా ఉండేదో, ఏ విధంగా శాంతి లేకపోతే ప్రజల సంబంధాలు ఏ విధంగా నడిపేవాళ్ళో కూడా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా దివిసీమ ఉప్పిన చాలామందికి గుర్తుంటుంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా బరీ చేయటం కానివ్వండి, వారికి పునరావాసం కల్పించడం కూడా ఆయన అత్యంత ప్రముఖ పాత్ర నిర్వహించిన విషయం కూడా ఈ ప్రాంత వాసులందరూ, కృష్ణా జిల్లా వాసులందరూ కూడా తెలిసిందే. మరి వీరు ఈ అధికార భాషా సంఘం ఏదైతే ఉందో దాని స్థాపనకు కూడా 1966 అనుకుంటాను 60స్లో ఈయనే ప్రముఖ పాత్ర వహించి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారనే విషయం కూడా అందరికీ తెలిసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆయన భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాషని అధికారికంగా అధికార కార్యకలాపాల్లో కూడా వినియోగించాలని ఆనాటి నుంచి కూడా మరి ఆయన చేసిన కృషి కానివ్వండి, లేదు ఆయన చేసిన గొప్ప పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ భాషా సంఘం పేరుని మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషన్గా మరి మార్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టంలోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి 7 సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో ఈపీసీ మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం 904 కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే మన క్యాపిటల్ రాజధాని అమరావతి రాజధాని చుట్టూతా ఏదైతే 25 గ్రామాలు ఉన్నాయో మరి ఆ గ్రామాల్లో కూడా ఈ స్థాయి అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో అయితే మనం డెవలప్ చేస్తామో ఆ స్థాయిలో ఆ 25 గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పుడు అదే స్థాయిలో రాజధాని స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి టెండర్లు పిలవడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ఐఎంఎఫ్ఎల్ బీర్, వైన్ అండ్ ఆర్టీడీ మరియు విదేశీ మద్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధర నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి ఇంతకుముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టెండర్ని పిలవటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గతంలో అత్యధిక ధరల్ని నిర్ణయించి ప్రజల్లో ఆర్థికంగా నష్టం చేస్తమే కాకుండా క్వాలిటీ లేని ఈ లిక్కర్ని సరఫరా చేయడం ద్వారా మరి చాలా మంది వేలాది మంది అనారోగ్యం పాలైన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మరి సరసమైన ధరలకి అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని సరఫరా చేసే ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఈరోజు సేకరించడానికి మళ్ళీ కొత్త టెండర్ని మరి ఆహ్వానించడం జరిగింది. ఈ టెండర్ని ఫైనలైజ్ చేయడానికి రిటైర్డ్ జడ్జి అదేవిధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం